వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనిషిని తన పోలికలో తన చేతులతో చేశారు. అందుకే ఆయన తన పోలికలో ఉన్న మనిషి తను చేసుకున్న తన కుమారులు కుమార్తెలు పాపముతో వచ్చిన శాపాన్ని అనుభవిస్తూ విలవిలలాడుతుంటే ఉండలేక పరలోకం విడిచి మానవుడిగా మహిమను వీడి భూలోకం వచ్చేశాడు. అంతేకాదు, మనకు ఇక ఏ శాపం లేకుండా మన పాప రుణాన్ని తీర్చి సిలువలో మనకై బలి అయ్యాడు. ఆయన తిరిగి లేచాడు. అలాగే చెప్పాడు, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇస్తానని. సరే, అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? అది తెలిస్తే దేవుని పోలికలో ఉన్న వ్యక్తి నశించిపోతుంటే, ఆకలితో అలమటిస్తుంటే, పాపములో పాడైపోతుంటే ఎంతమంది సహాయము చేశారు? మనం మానవులందరిలో క్రీస్తు ముఖాన్ని చూడగలిగితే బహుశా మనం జీవించే జీవితం మారిపోతుందేమో. ఎందుకంటే కష్టములో ఉన్న వారిలో క్రీస్తు ముఖాన్ని చూసి ప్రజలందరికీ దేవుని ప్రేమ ఎలాగుంటుందో అని ఒక వ్యక్తి చూపించాడు. అతనే మార్క్ డానియల్ బంటేన్. మార్క్ డానియల్ బంటేన్. మార్క్ డానియల్ గారు 1923 సంవత్సరములో జనవరి 26న కెనడా దేశంలోని మొనిటోబా వినిపెగ్ నగరములో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు డానియల్ ఎన్ బంటేన్ మరియు క్యాథలిన్ బంటేన్. వీరికి ముగ్గురు అబ్బాయిలు. అందులో చిన్నవాడు మార్క్ డానియల్. డానియల్ బంటేన్ గారు చిన్నప్పటి నుండి దైవిక వాతావరణంలో పెరిగాడు. అలాగే ఎప్పుడు కూడా మిషనరీ కథలు చదువుతుండేవాడు. అలా వారి జీవిత సాక్ష్యాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుండి తనకు కూడా ఒక మిషనరీ జీవితం కలిగి జీవించాలి అనే ఆశ కలిగి ఉండేవాడు. ఇది ఇలా ఉండగా డానియల్ బంటేన్ గారు తన యవ్వనములో రేడియో ప్రసారకుడిగా పనిచేశారు. 1944లో డానియల్ బంటేన్ గారు హుల్దా మన్రో అనే స్త్రీని వివాహము చేసుకున్నాడు. అయితే హుల్దా మన్రోను వివాహము చేసుకున్న కొద్ది కాలానికే అతను తన ఉద్యోగాన్ని వదిలి కెనడాలోని సస్కెచ్వాన్ లో పాస్టర్ గా పనిచేశారు. డానియల్ బంటేన్ గారు తైవాన్, శ్రీలంక, ఫిలిపియన్స్, హాంకాంగ్ మరియు జపాన్ వంటి దేశాలలో మిషనరీ స్వార్థికుడిగా పనిచేశారు. 1953లో డానియల్ బంటేన్ గారితో ప్రభు స్వరం భారతదేశానికి మిషనరీగా వెళ్ళమని చెప్పింది. 15 నెలల తర్వాత అతను మరియు అతని భార్య హుల్దా 1 సంవత్సరం స్వార్థ సేవల కోసం భారతదేశానికి వెళ్ళమని కోరుతూ ఒక లేఖ అందుకున్నారు. అయితే వారి జీవితాలలో దేవుని పిలుపుకు కట్టుబడి ఈ మిషనరీ దంపతులు తమ 1 సంవత్సరం వయసున్న కుమార్తెతో కలిసి 1954లో న్యూయార్క్ నుండి బయలుదేరే ఓడలో భారతదేశానికి బయలుదేరారు. అనేక వారాల తర్వాత భారత్లోని కోల్కతాకు చేరుకున్నారు. ఇలా వారు కోల్కతాలో ప్రతి రాత్రి వ్యూహాత్మకంగా ఉంచబడిన బహిరంగ ప్రదేశములో ఒక పెద్ద టెంటులో సేవలను ప్రారంభించారు. అయితే అది వర్షాకాలం. ఇక ముందు టెంటులో సేవలను కొనసాగించడం అసాధ్యం కాబట్టి ఈ దంపతులు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ వీధిలోని ఒక నైట్ క్లబ్ పైన ఒక హాల్ను అద్దెకు తీసుకున్నారు. అయితే అది అంతా రద్దీగా ఉండే నగరములో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. చాలా మంది దాన్ని చూసి క్రింద నరకం పైన స్వర్గం అని చమత్కరించేవారు. రాత్రిపూట జరిగే సేవల ద్వారా ప్రజలు పెరుగుతుండటంతో అప్పుడు వారు ఒక చర్చ్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వీరు కోల్కతాలోని ఖాళీ స్థలములో ఒక గుడారం ఏర్పాటు చేసి యేసుక్రీస్తు ప్రేమ గురించి ప్రజలకు చెప్పడం ప్రారంభించారు.
అయితే ఒకరోజు డానియల్ బంచెన్ గారు ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి గుడారంలోకి ప్రవేశించి, బోధకుడా, మొదటగా మా కడుపులకు ఆహారం ఇవ్వండి, ఆపై స్వర్గములో ఉన్న దేవుని గురించి మాకు చెప్పండి అని అన్నాడు. ఆ సంఘటనతో 1964లో పేదలకు ఆహారం, విద్య మరియు వైద్య సహాయము కోసం కోల్కతా మెర్సీ మిషన్ను ప్రారంభించడానికి బంటెన్ను ప్రేరేపించింది. మిషన్లో భాగంగా అతను కోల్కతాలో అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ స్కూల్ను స్థాపించాడు. ఇది చాలా మంది పేద పిల్లల జీవితాలను మార్చివేసింది. అలాగే డానియల్ బంచెన్ గారు అనారోగ్యముతో మరియు గాయపడిన వారి కోసం ఒక చిన్న క్లినిక్ ను నిర్మించాడు. తర్వాత అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా అభివృద్ధి చెందింది. చాలా సంవత్సరాలుగా డానియల్ గారు కోల్కతాలోని అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ కి పాస్టర్ గా వ్యవహరించేవాడు. ఇది ఉత్తర భారతదేశంలో 900కి పైగా చర్చ్ల పెరుగుదలకు కేంద్రంగా మారింది. డానియల్ బంచెన్ గారు హిందీ, ఇంగ్లీష్ మరియు బెంగాలీ భాషలలో ప్రసారము ద్వారా స్వార్థను ప్రకటించేవాడు. ఈ విధంగా అద్భుతమైన సేవ చేసి మార్క్ డానియల్ బంటెన్ గారు 1989 జూన్ 4న ప్రభువునందు నిద్రించారు. తర్వాత డానియల్ గారి భార్య హుల్దా గారు భారతదేశంలోనే ఉండి వారు స్థాపించిన పరిచర్యను పర్యవేక్షించడానికి సహాయం చేసింది. కోల్కతా మెర్సీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలలో పేదలకు సేవ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మార్క్ డానియల్ బంచెన్ గారు పేదల మధ్య అద్భుతమైన సేవ చేశారు. అందుకుగాను అమెరికాలోని బెథానీ బైబిల్ కళాశాల మరియు మిసోరీ కొలంబియా యూనివర్సిటీ వారు ఆయన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ను ప్రదానం చేశారు. సో ఫ్రెండ్స్, అట్టి సేవా భారము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.